హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి రీసేల్ ఫ్లాట్స్. ఇప్పుడు మీ ముందు ఒక బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్, డూప్లెక్స్ హౌస్ వచ్చిందండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు మంచి మంచి ప్రాపర్టీస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్తో సపోర్ట్ చేయగలరు. ఇది డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇక్కడ మనకి ఫ్రంట్ 30 feet రోడ్ ఉందండి. ఇక్కడ మనకు వాష్ ఏరియాకి గ్రిల్స్ వచ్చిందండి. ఇదంతా కార్ పార్కింగ్ వస్తుందండి. ఇక్కడ మనకి సంపు కూడా ఉందండి. బోరు సంపు రెండు ఉన్నాయండి. ఇదంతా హాల్ ఏరియా అండి. మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చిందండి. డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్ అండి. G+1. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండ్ బ్రాండ్ న్యూ హౌస్ అండి. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చి రోడ్ ఫేస్ వచ్చి 24 square yards అండి. 24 yards. డెప్త్ వచ్చి 42 yards అండి. రోడ్ ఫేస్ వచ్చి 24 feet. పొడవు వచ్చి 42 feet అండి. టోటల్గా మనకి బిల్డప్ ఏరియా వచ్చి 2200 SFT అండి. బిల్డప్ ఏరియా టోటల్గా మనకి 115 గజాల్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. మనకి రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఇదంతా హాలు. ఇన్వర్టర్ వైర్ కూడా మనకి చేసింది ఉందండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి హాల్ వచ్చింది, 2 bedrooms వచ్చినాయి, ఒక పూజా రూమ్ వచ్చింది, ఒక బాల్కనీ వచ్చిందండి. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇక్కడ పైన కూడా మనకి ఒక బెడ్రూమ్ ఉందండి. అంటే బెడ్రూమ్ ప్లస్ అది మనం థియేటర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. థియేటర్ రూమ్ లేకపోతే మనకి ఒక బెడ్రూమ్ లాగానైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రొవిజన్ అయితే ఉందండి. సో ఇదొక సెకండ్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా స్పేసెస్ వచ్చినాయి. మీకు అన్ని ఫాల్ సీలింగ్ కూడా అన్ని చేసింది ఉందండి. అప్ టు 5 floor వరకు అంతా ఫాల్ సీలింగ్ చేసింది ఉందండి. గ్రిల్స్ వరకు కూడా కింద కంప్లీట్ అయ్యి ఉందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మనకి అటాచ్గా వాష్రూమ్ వచ్చిందండి. ఇది అటాచ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్కి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇప్పుడు మనము. సో ఇదంతా మనకి హాల్ ఏరియా అండి. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కవర్ చేస్తాను, థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మీకు కవర్ చేస్తాను ఇప్పుడు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజెస్ చాలా స్పేసెస్గా వచ్చినాయండి. మనకి హౌస్ అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో చేశారండి. మొత్తం రెడ్ బ్రిక్స్ ఏనండి. ఫాల్ సీలింగ్ మొత్తం అంతటా కంప్లీట్ అయ్యిందండి. మీకు పైన థియేటర్ రూమ్కి కూడా మనకి అన్ని స్పీకర్ వైరింగ్స్ కానీ అవన్నీ చేసినవి ఉన్నాయండి. అంటే ఒకవేళ చేయాలనుకుంటే థియేటర్ రూమ్ని యూజ్ చేసుకోవాలంటే థియేటర్ రూమ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు థియేటర్ రూమ్ కవర్ చేస్తాను పైకి. ప్రైస్ వచ్చి 1.6 చెప్తున్నారండి. 1,60,00,000 చెప్తున్నారండి. 115 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2200 బిల్డప్ ఏరియా అండి. 4 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అండి.
ఇది థియేటర్ రూమ్ కమ్ బెడ్రూమ్ అండి. మనం ఎలా ప్రొవిజన్ కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాష్రూమ్ ప్రొవిజన్ కూడా ఉందండి కలెక్ట్ చేయాలనుకుంటే. సో ఈ బెడ్రూమ్ అయితే అంటే థియేటర్ రూమ్ లాగా చేసుకోవచ్చు కాబట్టి పెద్దగా వచ్చిందండి. ఇక్కడ మనకి టెర్రస్ అండి 1 BHK ఈ థియేటర్ రూమ్కి ముందట ఇదంతా పైన వాటర్ ట్యాంక్ ఉందండి. సో ఇక్కడ కొంచెం చిన్నగా వర్క్స్ ఉన్నాయండి. లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ప్రగతి నగర్ అండి.